స్పిరిట్ ఆఫ్ పైథాన్ అంటే కొండ సిల్వ ఆత్మనంట. కొండ సిల్వకి ఆత్మ ఉంటుందా? జెజబెల్ అని ఒక వ్యక్తి ఉండే కదా, జెజబెల్కి ఆత్మ ఉండేనా? దయ్యమాత్మ. ఇప్పుడు దయ్యంకి కొత్త పేరు జెజబెల్ అని వచ్చేసింది. ఎందుకు? ఆ జెజబెల్ ఏం చేసింది? దయ్యాలను ఆమె జీవితంలో నన్ను వాడుకో అని చెప్పి ఆ జెజబెలు దయ్యాలను వాడుకొనిచ్చింది. అందుకు ఈ రూపురేఖలు ఉన్న వాళ్ళందరూ జెజబెల్ స్పిరిట్తోని కంట్రోల్ అవుతున్నారు అని అర్థం అని నిన్న వరకు చెప్పిన నేను. సో ఈరోజు ఈ పైథాన్ స్పిరిట్, యాక్ట్స్ చాప్టర్ 16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, మేము ఇగో ప్రార్థన చేయడానికి వచ్చినాం. మనం అందరం ప్రార్థన చేయడానికి వస్తుంటే ఏమైతుంది చూడండి, ఏ స్పిరిట్ పనిచేస్తుంది చూడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రార్థన స్థలముకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినదై. పూతోను ఎవరు? పైథాన్. పూతోను డివినేషన్, స్పిరిట్ ఆఫ్ డివినేషన్ ఇంగ్లీష్లో. దాన్ని, ఆ పదాన్ని పైథాన్, పాముకి దాన్ని కంపేర్ చేసిర్రు. పూతోను అంటే ఏంది? తెలుగులో ఏమంటారు పూతోను అంటే? మీనింగ్ తెలుసా మీకు? నాకైతే తెలియదు. పైథాన్ లాగానే ఉన్నది అది. ఓకే, స్పిరిట్ ఆఫ్ డివినేషన్ ఇంగ్లీష్లో చెప్పు, చదువు. పూతోను అను దయ్యము పట్టినదై సోద చెప్పుట చేత ఈ దయ్యాలు ఏం చేస్తాయి? స్పిరిట్ ఆఫ్ పైథాన్, స్పిరిట్ ఆఫ్ డివినేషన్ ఏం చేస్తాయి? సోది చెప్తా ఉంటాయి ఈ దయ్యాలు. సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. బహు సంపాదన. ఈ యొక్క పైథాన్ స్పిరిట్ ఏం చేస్తుందంటే, దయ్యం పట్టిన వాళ్ళు వాళ్ళ యజమానులకు మంచి రెవెన్యూ తెస్తుంది, పైసలు తెస్తుంది. సోద చెప్పుకుంటా, ప్రాఫెసీ చెప్పుకుంటా, వాళ్ళ జీవితాల కొరకు, భవిష్యత్తు కోసం చెప్పుకుంటూ మంచి ప్రాఫిట్, బెనిఫిట్ తెస్తుంది. ఎవరిమే? ఒక చిన్నది, పెద్దది కాదు. ఏంది? చదవండి, చెప్పండి మీరు. చిన్నది. ఇలా చిన్నోళ్ళు ఎంతమంది ఉన్నారుగా? అలా చిన్న దాంట్లో ఎంత స్పిరిట్ పనిచేస్తుంది? చిన్న దాంట్లో స్పిరిట్ పనిచేస్తుందా? పైథాన్ స్పిరిట్ పనిచేస్తుందా లేదా? ఇప్పుడు ఆ చిన్న దాంట్లో ఏం పనిచేస్తుంది? ఎన్ని పైసలు తెస్తుంది? బహులాభము సంపాదించు. బహు అంటే ₹1 తెస్తుందా? బహులాభం అంటే ఏంది? అసలు లెక్క పెట్టుకోలేరు. లాభం తెస్తుంది. ఎవరు? చిన్న పిల్ల, దయ్యం పట్టిన పిల్ల ఫుల్ లాభం తెస్తుంది. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మతో చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పరిశుద్ధాత్మతో నిండిపోయిన పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు బహులాభం తెస్తుర్రా? దయ్యం పట్టుకున్నామే బహులాభం తెస్తుంది. దేవుడు మీలో ఉన్న వాళ్ళు ఇంకెంత లాభం తీసుకురావాలా? మరి ఎక్కడ? నేను చెప్తుంటే నమ్ముతలేరు మీరు. మీలో దేవుని శక్తి ఉంది, దేవుని బలం ఉంది, దేవుని ఫైర్ ఉంది, దేవుని గ్లోరీ ఉంది అంటే మీరు నమ్ముతలేరు. దయ్యాలు ఉన్నాయంటే నమ్ముతున్నారు. సార్ దయ్యం వచ్చింది రాత్రి, నాకు వచ్చి నా పక్కన అనుకుంది అని నమ్ముతున్నారు. నాతో రాత్రి వచ్చి మాట్లాడుతుందని నమ్ముతున్నారు. నా ఛాతి మీద కూర్చుంది అని నమ్ముతున్నారు. అక్కడ చిన్నపిల్ల దయ్యం పట్టుకొని భయం లేకుండా మస్తు బిజినెస్ నడుస్తుంది, ఫుల్ పైసలు వస్తున్నాయి, పైసలు సంపాదిస్తుంది, వాళ్ళ యజమానులకు ఇస్తుంది. చిన్నపిల్ల. నువ్వు యేసు ప్రభువును పరిశుద్ధాత్మను ఫుల్ నింపుకొని విజన్స్ వస్తున్నాయి, నీకు డ్రీమ్స్ వస్తున్నాయి, టంగ్స్ మాట్లాడుతున్నావు, బైబుల్ నోట్స్ల మీద నోట్స్ రాసుకుంటున్నావు, మొత్తం బైబిల్ అంతా కలర్ చేసుకుంటున్నావు. మరి ఎక్కడ నీ దగ్గర ₹1 పైసలు వస్తలేదు. దర్శనాలలో మాత్రం కోట్లు వస్తున్నాయి. బంగారం వస్తుంది దర్శనంలో. మన బంగారం ఏది? మన పైసలు ఏవి? మన crores of rupees ఏవి? మన గోల్డ్ రింగ్స్ ఏవి? ఇయర్ రింగ్స్ ఏవి? ఫింగర్ రింగ్స్ ఏవి? దయ్యం పట్టుకున్న వాళ్ళంతా ఫుల్ సంపాదించుకుంటారు. మనము కానీ చదువు. తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. రోజు ఏం చేస్తుంది? నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా దయ్యం? నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా దయ్యం? వీళ్ళు దేవుని కుమారులు అని నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా? రోజు వెంబడించి చెప్తా ఉందంట. దాని తర్వాత ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను.
ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయానని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. చాలు ఇక వాళ్ళ బిజినెస్ బంద్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆ పౌల్ని వాళ్ళని పట్టుకున్నారు, అంతా అయిపోయింది. ఎందుకు పౌలు దాన్ని ఖండించి దాన్ని బైండ్ చేసిండు, డెవిల్ని క్యాస్ట్ ఎందుకు చేసిండు? ఆ పైథాన్ స్పిరిట్ అనేది ఏం చేస్తుంది అంటే నిన్ను ఎప్పుడు హింస పెట్టి నిన్ను చీదర చేసి నీ పీస్ని తీసేస్తుంది. అది వాళ్ళను కించపరుచుకుంటూ పోతుంది రోడ్ల మీద. అది నిజమే చెప్తుంది కానీ ఏమంటుంది అది? దేవుని దాసులు అంటే ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని కుమారులు. ఏమంటుంది? వీళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళు అంటారా? ఏమంటుంది అక్కడ? ఈ దయ్యాలు పట్టుకునేటి ఏమంటాయి? దేవుని పిల్లలను ఏం చేస్తుంటాయి? ఇవి డిస్కరేజ్ చేస్తుంటాయి. చదువు, మళ్ళీ అదే చదువు. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించారు. ఆ దయ్యం ఏం చేస్తుంది అంటే దేవుని కుమారులు, అది దయ్యం కరెక్ట్ చెప్తుంది, రాంగ్ చెప్తలేదు. ఆ దయ్యం కానీ సతాయిస్తూ ఉంటుంది. ఆ దయ్యం కించపరుస్తూ ఉంటుంది, గేలి చేస్తూ ఉంటుంది, నిన్ను ఏం చేస్తుంది? డిస్కరేజ్ చేస్తుంది ఆ దయ్యం. పౌలు ఇంకా ఇద్దరు పోతా ఉన్నారు, గలి పోతుంటే అది వెనక పోయి వీళ్ళు దేవుని కుమారులు, వీళ్ళు దేవుని పిల్లలు, ఓ మహోన్నతుల దేవుని కుమారులు అని ఎన్నిసార్లు చెప్తావు? అట్లా నీకు కోపం రాదా చెప్తుంటే? అట్లా ఊకే రాదా? ఆ దయ్యం ఏం చేస్తుంది అంటే, స్పిరిట్ ఆఫ్ పైథాన్ ఏం చేస్తుంది అంటే, నిన్ను చెప్పి నిన్ను విసుగు వచ్చేటట్టు, నీకు కోపం వచ్చేటట్టు, నువ్వు దేవుణ్ణి వదిలిపోయి ఏంద్ర వచ్చి ఎందుకు ఇట్లా అంటుందిరా, మనకు ఎందుకు ఇది తలకాయ వెళ్ళిపోతున్నాడు ఇడికెళ్ళి అని అంతవరకు ఈ ఆత్మ ఇంగ్లీష్లో ఏమంటుంది? అది ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ డివినేషన్. చదువు. స్పిరిట్ ఆఫ్ డివినేషన్ ఏం చేస్తుంది అంటే, నిన్ను గొంతు పట్టి పిసికినట్టు నీ జీవితం చేసేస్తుంది. యాస్టకు వస్తుంది అంటారు చూడు, అసలు నా జీవితం అంతా ఎందుకు బతికి ఉన్నా, చచ్చిపోతే బాగుంటుంది కదా అని అడిగి తెస్తుంది ఇది. ఆ స్పిరిట్ ఆఫ్ డివినేషన్ ఒరిజినల్ లాంగ్వేజ్లో చూసుకుంటే స్పిరిట్ ఆఫ్ పైథాన్ అని అంటారు. ఏమంటారు? స్పిరిట్ ఆఫ్ డివినేషన్, తెలుగులో పూతోను అంటుంది. అది స్పిరిట్ ఆఫ్ డివినేషన్ ఆర్ డీమన్ ఆఫ్ ఫార్చ్యూన్ టెలింగ్. రాసుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మీకు తెలవాలా. డీమన్ ఆఫ్ ఫార్చ్యూన్ టెలింగ్, సోద చెప్తుంది. అది ఏమంటారు తెలుగులో? సోది, ఫార్చ్యూన్ టెలింగ్. ఆల్సో కాల్డ్ పైథాన్ స్పిరిట్. గ్రీక్ భాషలో, బైబిల్ ఇంగ్లీష్ తెలుగులో రాయబడలే, హీబ్రూ, గ్రీక్, అరమిక్లో రాయబడ్డది. ఆ కాలంలో అదే లాంగ్వేజ్, ఆ కాలంలో రాయబడ్డది. దానికి మీనింగ్ ఇంగ్లీష్ తెలుగులో కరెక్ట్గా రాదు. కాబట్టి ఒరిజినల్ లాంగ్వేజ్ గ్రీక్లో స్పిరిట్ ఆఫ్ పైథాన్ స్పిరిట్. సో ఈ పైథాన్ స్పిరిట్ ఎప్పుడు చూడు కించపరిచే స్పిరిట్, కించపరుస్తూ ఉంటుంది. చూసుకోండి, ఎగ్జామినేషన్ చేసుకోండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మన జీవితంలో ఇవి ఉన్నాయా లేవా చూసుకోవాలా. ఒకరిని నువ్వు గేలి చేస్తున్నావు, కించపరుస్తూ ఏం చేస్తుంది? అది పౌలు శీలాలు ఎంబడి పోయి దేవుని కుమారుడు, ప్రార్థన చేసేటోడు, రోజు ప్రార్థన చేస్తుండు, దేవుని కుమారుడు అని రోజు తిరుగుతుందట. అది నిజమే చెప్తుంది. అది ఆ దయ్యం, పైథాన్ పట్టిన దయ్యం నిజమే చెప్తుంది, అబద్ధం చెప్పదు. అది నిజమే చెప్తుంది. అది చెప్పి నిన్ను తొక్కేయాలా, అణిగేయాలా అని అడిగి తెస్తుంది. ఈ గ్రీక్లో దాని ఇంకొక అర్థము న్యూమా అని అర్థం. న్యూమా అని అంటే ఎయిర్. గ్రీక్లో ఎయిర్. న్యూమా అంటే ఏంటి? ఎయిర్. ఈ ఆత్మ ఏం చేస్తుంది అనంటే, నీలో నుంచి గాలంతా పీల్చి చంపేయాలని చూస్తుంది నిన్ను, ఈ పైథాన్ స్పిరిట్. ఇప్పుడు కొంచెం పైథాన్ స్నేక్ గురించి చెప్తా. ఇది డివినేషన్, స్పిరిట్ ఆఫ్ డివినేషన్, స్పిరిట్ ఆఫ్ పైథాన్, స్పిరిట్ ఆఫ్ ఫార్చ్యూన్ టెలింగ్, డీమన్ ఆఫ్ ఫార్చ్యూన్ టెలింగ్, డీమన్ ఆఫ్ స్ట్రాంగులేషన్, నిన్ను కించపరిచే. ఓకే, ఇది ఒక సర్పానికి సాదృశ్యం. ఆ సర్పం పేరేంటి? పైథాన్. తెలుగులో ఏమంటారు? కొండ సిలువ. పూతోను అంటే కూడా అదే పైథాన్, అందుకే అడికెళ్ళి వచ్చింది మా పూతోను దయ్యం అని. ఓకే, ఇప్పుడు రాసుకోండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ పైథాన్ స్నేక్. బైబిల్లో సైతాన్ని, దయ్యాలను పాములతో పోల్చుకున్నాడు. పాములతో పోల్చడం జరిగింది దయ్యాలను. బైబిల్లో రకరకాల పాములు ఉన్నాయి. ఒరిజినల్గా పాము దేవుడు సృష్టించిండు, కానీ అది ఇంత డేంజరస్ లేదు. పాములు మంచిగానే ఉండే, అన్ని జంతువులు మంచిగానే ఉండే దేవుడు సృష్టించినప్పుడు. కానీ
ఎప్పుడైతే పాపం, దయ్యాలు జంతువులలో పోతాయా? దయ్యాలు జంతువులలో పోతాయా లేవా? పందులలో పోతే 3000 పందులు, 4000 పందులలో సేనా దయ్యం పోయిందా లేదా? సో పాములలో పోవా? పాములలో పోతాయా లేవా? చూసుకోండి. సో ఇప్పుడు ఈ పైథాన్ స్పిరిట్ నార్మల్గా మీకు అవి అటాక్ చేస్తున్నాయనంటే ఈ విషయాలలో జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈ పైథాన్ స్పిరిట్కి మొట్టమొదటి అది ఎట్లా ఉంటుంది అంటే, దాని పాయిజన్ ఉంటుంది. పైథాన్కి పాయిజన్ ఉంటుంది, కానీ అది ఏం చేస్తుంది అంటే పాయిజన్తో చంపదు పైథాన్. ఈ కోబ్రాసు, రసల్ వైపర్సు, అవి ఇవి చాలా చాలా స్నేక్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, నువ్వు ముంగడ పోతే కాటేసేస్తాయి, పాయిజన్తో చంపేస్తాయి. ఈ పైథాన్ ఏం చేస్తుంది అంటే ఇది సతాయిస్తుంది అంతే, నిన్ను వచ్చి అటాక్ చేయదు. ఆ పిల్ల ఏం చేస్తుండే, అటాక్ చేస్తలేదు. దయ్యం వచ్చి తనిందా? దయ్యం తనలే, అది వచ్చి నిన్ను జస్ట్ వచ్చి సతాయిస్తూ ఉంటుంది. ఈ పైథాన్ కూడా నార్మల్గా ఏం చేస్తుంది అంటే, పైథాన్ పాము వచ్చినప్పుడు అది సింపుల్గా ఏం చేస్తుంది అంటే నిన్ను వచ్చి చుట్టుకుంటుంది. అది ఏం చేయదు. నాకు ఒక పాస్టర్ తెలుసు, పేరు చెప్తే మీరు చాలామంది ఆ చర్చిలో ఉంటారు. ఆ పాస్టర్ ఆ చర్చిలో చెప్పిండో లేదో తెలియదు, నాకు పర్సనల్గా కార్లో కూర్చున్నప్పుడు చెప్పిండు. కూర్చుంటే చెప్పి నాకు ఇట్లా బ్యాక్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అంటే, అవునా పాస్టర్ గారు అంటే, నాకు ఒకసారి పైథాను, నేను ఊరికి పోతుంటే బాత్రూమ్ వచ్చింది, ఆడ రోడ్ మీద ఆగినాము చీకట్లో. ఆడ చీకటి ఎక్కడ ఉందో ఆపు నాన్న డ్రైవర్ని చెప్పిన. డ్రైవర్ ఆపిండు. సడన్గా ఏదో కాలు మీద పోతుంది అని చెప్పి అనుకున్నాడు. అరే బాత్రూమ్ పోస్తున్నాం, కాలు మీద ఏదో పోతుంది అని అనుకున్నాడు. కానీ అదేం చేసింది, సట్ట సుట్టేసి పడేసిందంట కింద. పడంగానే చూస్తే పామ్, కొండసిల్వ పైథాన్ పెద్దది, గట్టిగా అరిసిందట. కింద పడిపోయి కొంచెం దూరం ఉండే గట్టిగా అరిసిందట. అరిస్తే వాళ్ళ కార్లోకి వెళ్ళి వాళ్ళ సేవకులు వాళ్ళు వీళ్ళు దిగి చూసి ఆ పాముని పెట్టి కొట్టి చంపేసారు. ఆయన కింద పడ్డాడు. కొంచెం ఏజ్డ్ మనిషి, ఆయన వయసు 4 కాటే స్ట్రాంగ్ కాదు, కానీ కొంచెం ఏజ్డ్ మనిషి కింద పడిపోయాడు. బ్యాక్ ప్రాబ్లం అయింది. సో ఈ కొండసిల్వ పైథాన్ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ నిన్ను చంపేయదు. నిన్ను జస్ట్ వచ్చి నీతో ఫ్రెండ్షిప్ అయిదాము, నీతో జస్ట్ కూర్చొని నీతో మాట్లాడదాము, నీతో సతాయించడానికి వస్తుంది. అది ఏం చేస్తుంది, ఇది వచ్చి నిన్ను పట్టేస్తుంది. పాము ఎట్లా చుట్టుతుంది, ఇట్లా పాము చుట్టేది చూసిరా మీరు, చెట్టు మీద ఎక్కేది ఇలా రౌండ్ పోతూ ఉంటుంది కదా, అది మీది రౌండ్ అట్లా మన జీవితంలో అది మెల్లమెల్లగా పోతుంది. రౌండ్ పోయి ఏం చేస్తుంది, అది ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఎవరు వస్తారు ఇక్కడికి? వస్తారా? ఎగ్జాంపుల్ బాయ్స్ ఇద్దరు రండి, ఇట్లా మెల్లగా చేయాలా, గట్టిగా చేయొద్దు. వీడికి కడుపు కొంచెం ఇట్లా ఒత్తాల, ఒత్తినాక నువ్వు ఊపిరి తీసుకోవాలా, మళ్ళీ వదలొద్దు. ఆడెంత ఊపిరి ఇట్లా చూడు కదా అంటాడు, ఆడ ఆపేసాలి. మళ్ళీ కొంచెం మళ్ళీ ఊపిరి తీసుకోమనాలా, మళ్ళీ అయినా అంటాడు, మళ్ళీ కిందికి రానిది కానీ నేను అట్లా మెల్లగా 3 సార్లు చేయాలి. ఒకటేసారి చేయాలి. ఊపిరి తీసుకోరా, నువ్వు ఇది చేయి వదిలిపెట్టు. ఇప్పుడు మెల్లగా ఊపిరి తీసుకో, ఇంకా తీసుకో, వస్తుందా? వదిలేసి చాలు. ఆ పైథాన్ స్పిరిట్ ఏం చేస్తుంది తెలుసా, మెల్లగా వచ్చి ఫస్ట్ ఇట్లా ఒత్తుతుంది. ఫస్ట్ టైం వస్తుంది. ఏమైందా పడిపోతుంది, అప్పుడు భయమైందా? ఆ పైథాన్ స్పిరిట్ వచ్చి ఏం చేస్తుందనంటే, ఫస్ట్ నువ్వు నీ ఊపిరిని, అది నిన్ను బయట చేయదు, అది నిన్ను కొట్టేయదు, అది నిన్ను అటాక్ చేయదు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది, చుట్టుకుంటుంది మంచిగా. అబ్బా ఎంత బాగుందిరా, అది గులుగులు అవుతుంది అని చుట్టుకుంటుంది. అది ఫ్రెండ్షిప్కి వస్తుంది. అది నేను ఒక మంచి ఫ్రెండ్ అనేసి వస్తుంది. ఇట్లా చుట్టుకుంటుంది. చుట్టుకోగానే నువ్వేం చేస్తావు, ఊపిరి తీసుకోవాలా అంటావు. అనగానే అదేం చేస్తుంది, టైట్ చేస్తుంది. టైట్ చేయగానే నీ లంగ్స్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ కాదు, ఇంతే ఉండిపోతుంది లంగ్స్. ఇప్పుడు ఊపిరి తీసుకోవాలా, రాదు, బతకాల. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ ఊపిరి తీసుకుంటావు, ఇంకా ఇట్లా టైట్ చేసేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటావో అంత టైట్ చేసేస్తూ ఉంటుంది. అది చుట్టేస్తూ ఉంటుంది. చుట్టి నీ స్టమక్, నీ చెస్ట్ని, నీ రిబ్స్ని చుట్టేస్తుంది. చుట్టి నువ్వు ఇట్లా అంటూ ఉంటావు కదా. ఇప్పుడు గట్టిగా వచ్చేస్తే ఇది ఇట్లా కాదు, ఇక నీ లంగ్స్ ఇదైపోతుంది. సో అదేం చేస్తుంది అంటే, అట్లా చుట్టి నీకు ఇక నువ్వు నీ చేతులు ఇట్లా అయిపోతుంది. చేతులు కూడా పట్టేస్తుంది. అది కింద నుంచి చేతులు కాళ్ళని పట్టేస్తుంది. ఇట్లా చేతులు కూడా కట్టేస్తుంది. నువ్వు చెయ్యి తీసుకోలేవు, నువ్వు కాలుతో నేను చేసుకోలేవు. ఊపిరితో ఎవరైనా నీకు కూడా రాదు, ఎందుకు ఊపిరి లేదు. ఊపిరిని పట్టేస్తుంది, పీల్చేస్తుంది. అది పీల్చేసినాక మెల్లమెల్లగా దానికి డబ్ అని గుండె వినిపిస్తూ ఉంటుంది. బ్లడ్ ఇట్లా గట్టిగా, డాక్టర్ ఏం చేస్తాడు, గట్టిగా వచ్చుతా లేదా, ఇట్లా ఎందుకు వస్తాడు గట్టిగా, సౌండ్, హార్ట్ సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది.
డిప్ డిప్ అని ఇక్కడ పెడతాడు కదా. హార్ట్ కొట్టుకుంటుందా లేదా అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కూడా పెడతారు. స్టెథోస్కోప్లో వినిపిస్తుంది, హార్ట్ ఉంటుంది కాబట్టి. సో ఈ పైథాన్ స్పిరిట్కి మనిషి బతికిండా చచ్చిపోయిందా అని ఎట్లా తెలుస్తుంది? దానికి ఆ హార్ట్ బీట్ని అది వింటది, అది దానికి కొట్టుకుంటుంటుంది హార్ట్ బీట్. అది చుట్టేస్తుంది కదా, ఆ చుట్టేసినప్పుడు నీ నీ హార్ట్ బీటు దాని బాడీకి కొట్టుకుంటూ ఉంటుంది. దానికి తెలిసిపోతుంటుంది. ఫస్ట్ పట్టినప్పుడు డప్ 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 అని వినపడదు. దానికి ఒత్తినప్పుడు అప్పుడు నీకు ఊపిరి రానప్పుడు నువ్వు రన్నింగ్ రేస్ చేస్తే కొట్టుకుంటావు కదా ఫాస్ట్గా, ఊపిరి రానప్పుడు అట్లా ఫాస్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు దానికి తెలుస్తుంది వీన్ని పట్టేసిన, నేను పట్టేసిన. ఇప్పుడు స్లో నుంచి ఫాస్ట్ బీట్ కొట్టుకుంటా ఉంది, కొట్టుకొని నీకు ఊపిరి రాదు. ఊపిరి రానప్పుడు దానికి ఆ బీట్, హార్ట్ బీట్ స్టాప్ అయిపోయిన తర్వాత చచ్చిపోతారు. అప్పుడు తెలుస్తుంది దానికి ఈడు చచ్చిపోయిండు అని వదిలేస్తుంది. వదిలేసి ఏం చేస్తుంది? నోరు తెరుస్తుంది. అర్థమైందా? అది కాటేసి చంపేది పైథాన్. దాన్ని ఎవరైనా కొడుతురు చేస్తారంటే దాన్ని రక్షించుకోనికి కాటేస్తుంది. కానీ మెయిన్గా ఒక మేకను కానీ, ఒక కాఫ్ దూడను కానీ, ఒక మనిషిని కానీ, ఒక జంతువుని కానీ అది మింగాలి అని అంటే అది కాటేస్తే ఆ జంతువు, ఆ మనిషి ఉరికిపోతారు కదా. సో అందుకు అది చాలా స్లో జంతువు. అది పాము, కోబ్రా లెక్క ఫాస్ట్గా పోదు అది. అందుకు దానికి తెలుసు నేను స్లోగా పోతా కదా, నేను కాటేస్తే వాళ్ళు నొప్పేసి ఉరికిపోతారు, నేను వాళ్ళేమో ఉరకలేను, పట్టుకోలేను అని చెప్పేసి అది సింపుల్గా వచ్చి రౌండ్ చేసేస్తుంది. రౌండ్ చేసి స్ట్రాంగిల్ చేస్తుంది. స్ట్రాంగిల్ అంటే అదే ఊపిరి రాకుండా పిసికేస్తుంది, బాడీని పిసుకుతుంది. ఇప్పుడు గొంతు పిసుకుతే ఊపిరి రాదు కదా, అట్లా గొంతు పిసుకది. అది డైరెక్ట్గా గొంతు పిసికితే కూడా చచ్చిపోతారు. కానీ దానికి తెలియదు ఎక్కడ పిసుకాలా, మనిషికి ఎక్కడ కిడ్నీలు ఉన్నాయి, ఎక్కడ హార్ట్ ఉన్నది, దానికి తెలియదు. దానికి ఒకటే తెలుసు, గుండె సౌండ్. ఆ గుండె సౌండ్ ఆగింది అని అంటే ఇక వాడు ఇట్లా జరగడు, ఏం చేయడు. అది పట్టుకున్నప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, అడ్జస్ట్ చేస్తుంటుంది, అది ఇంకా అవుతూ ఉంటుంది. నువ్వు ఎంత జరిగితే అంత ఫాస్ట్గా చచ్చిపోతావు యాక్చువల్గా. నువ్వు ఆ పైథాన్ పట్టింది అని అంటే నువ్వు ఎంత ఫాస్ట్గా కొట్లాడుతూ ఉంటావో, చేస్తుంటావు, దమ్ము వస్తుంటుంది, ఆ దమ్ము ఇంకా పీల్చుకుంటూ ఉంటావో అంత తొందరగా చచ్చిపోతావు. ఎస్కేప్ కావాలి. ఒక్కసారి అది 2 చుట్టులు చుట్టింది అనుకో, నువ్వు ఎస్కేప్ కాలేవు. ఒక్క చుట్టుకే నువ్వు ఉరకాల దాన్ని ఎట్లనన్నా చేసి. చాలామంది పైథాన్స్ని పెంచుకుంటారు అమెరికాలో, పాములను పెంచుకుంటారు. మొన్న అమెరికాలో ఆ పైథాను ఎస్కేప్ అయిందంట, జాలీలోకి వెళ్ళి ఎస్కేప్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్లోకి పోయిందంట. అది పోయి 2 పిల్లలు రోజు ఆడుకునే ఆ పిల్లలు వాళ్ళని చంపేసిందంట రాత్రిలో. సౌండ్ లేదు, ఏం లేదు. పొద్దుగా లేచి చూస్తే చచ్చిపోయారు పిల్లలు 2. దేన్ని పెంచుకుంటారు చూస్తుర్రా? పామే అనుకుంటాం మనం. అమెరికాలో పాములు, బల్లీలు, ఎలుకలు, జిల్ల పురుగులు ఏమేమో పెంచుకుంటారు అన్ని. అదంతా మీరు నేను చెప్పింది ఫాలో కాండి, బెస్ట్ అవుతారు మీరు లైఫ్లో. చెప్తున్నా, డైమండ్స్ కంటే సూపర్ అయిపోతారు మీరు. నేను చెప్పింది ఫాలో అయితే. ఇక్కడికి జరగకుండా మీరు ఫాలో అయ్యారంటే డైమండ్స్. అసలు మిమ్మల్ని వేలం పాట వేస్తే అబ్బా ఎన్ని పైసలు వస్తే తెలుసా, ఇంత మంచిలా అని చెప్పి దొరకరు మీలాంటి వాళ్ళు. నేను చెప్పినట్టు మీరు వింటే అస్సలు వరల్డ్లో దొరకరు. ఈరోజు ఒక మంచి వీడియో వచ్చింది, పాస్టర్ ప్రవీణ్ వీడియో రిలీజ్ చేసినాం ఇవాళ. ఈ పిల్లలు అస్సలు ఎక్కడ లేరు అన్నారు పాస్టర్ ప్రవీణ్, అది పెట్టిన వీడియో ఇవాళ. సో ఈ స్పిరిట్, పైథాన్ స్పిరిట్ నిన్నొచ్చి అది అటాక్ చేస్తూ ఉంటుంది. ఓకే, సింపుల్ సఫకేషన్ తోని అది అటాక్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంది? అది వెయిటింగ్ చేస్తూ ఉంటుంది, నీకు కనపడదు. క్యామఫ్లాజ్ అంటే తొండ తెలుసా మీకు? తొండ కలర్లు మారుస్తుంది తెలుసా? తొండ కూడా కలర్లు మారుస్తుంది. మీకు తెలియకపోతే నేను అడిగారు చెప్తా. ఊసర్ వెళ్ళి కూడా కలర్ మారుస్తుంది, కరెక్టే. తొండ కూడా మారుస్తుంది కలర్. బ్రౌన్ కలర్ ఉంటాయి కదా, అది చెట్టు మీద పోతే బ్రౌన్ అవుతుంది, బ్లాక్ కలర్ బండ మీద పోతే బ్లాక్ కలర్ అవుతుంది, డిఫరెంట్ కలర్ మారిపోతుంది. ఈవెన్ ఈ బల్లీలు కూడా కలర్స్ మారుతాయి. అవి బల్లీలు కొన్ని తెల్లగా అవుతాయి, కొన్ని బ్లాక్ అవుతాయి, కొన్ని డిఫరెంట్ కలర్స్ మారుతాయి బల్లీలు. ఆ చెట్టు మీద ఉన్నప్పుడు కొన్ని జంతువులు, కొన్ని ఈ రెప్టైల్స్ కలర్స్ మారుతూ ఉంటాయి. ఎందుకు? దాని శత్రువుకి కనపడొద్దని. ఏంది? కనిపిస్తే శత్రువు తినేస్తుంది. అర్థమైందా? దాన్ని క్యామఫ్లాజ్ అంటారు. ఏమంటారు? క్యామఫ్లాజ్. ఈ యొక్క పైథాన్ స్పిరిట్ ఏం చేస్తుందనంటే క్యామఫ్లాజ్ చేస్తుంది. నీకు కనపడకుంటుంటుంది, అది నీ పక్కనే ఉంటుంది, నీకు కనపడదు. అది దోస్త్ మేరే దోస్త్ అని పట్టి చుట్టుకుంటుంది నిన్ను. నీ ఫ్రెండే అది, నీ పక్కింటోలే, పక్కనే ఉంటుంది ఆ పైథాన్ స్పిరిట్ క్యామఫ్లాజ్ చేస్తుంది.
ఆ స్పిరిట్ వాళ్ళలో పనిచేస్తుందని నీకు తెలియదు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నారా బ్రదర్? సిస్టర్ బాగున్నారా? నాకు ఒక విజన్ వచ్చింది సిస్టర్. ఏమొచ్చింది? విజన్ వచ్చిందా? చెప్పండి బ్రదర్, చెప్పండి. ఏం విజన్ వచ్చింది? ఏం విజన్ వచ్చింది? నిన్ను మింగేస్తా అని విజన్ వచ్చింది కానీ చెప్పదు అది. నిన్ను చంపేస్తా అని చెప్పి విజన్ వస్తుంది. క్యామోఫ్లాజ్ చేసుకుంటుంది అది. నీకోసము నిన్ను ఎప్పుడు అటాక్ చేయాలా అని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. నీ బాడీ హీట్ తెలుస్తుంది దానికి. నీ బాడీ హీట్తో నువ్వు బతికినావా చచ్చిపోయినావా తెలుస్తుంది. హార్ట్ బీటు స్టాప్ అయిపోతే కూడా బాడీ కొంచెం సేపు హాట్ ఉంటుంది. ఒక 15-20 మినిట్స్ హాట్ ఉంటుంది బాడీ. దాని తర్వాత బాడీ చల్లగా అయిపోతుంది. అది నువ్వు హార్ట్ బీటు స్టాప్ అయిపోయింది కదా అని వదిలేదు. అది హార్ట్ బీట్ స్టాప్ అయిపోతే కూడా నీ బాడీ హీట్ ఉంటుంది. ఆ బాడీ హీట్ ఉంది కదా అని వదిలేదు. అది ఒక 15-20 మినిట్స్ తర్వాత మెల్లగా బాడీ చల్లగా అయిపోతూ ఉంటుంది. అయిపోతూ ఉంటే అప్పుడు దాన్ని తెలుస్తుంది, అచ్చా ఇది అయిపోయింది అని చెప్పి. అప్పుడు ఏం చేస్తుంది? అది మెల్లగా నోరు తెలుస్తుంది. ఇప్పుడు దాని నోరు ఒక డిఫరెంట్గా దేవుడు క్రియేట్ చేసింది దాన్ని. దాని నోరు లోపల మీకు బొక్కలు ఉన్నాయా? ఉన్నాయా బొక్కలు? లేకపోతే పైతాన్లాగా ఉన్నాయా? చూసుకోరి. క్యామోఫ్లాజ్ అంటే ఒక బల్లి కలర్ మారుతుంది కదా, అది కలర్ మార్చి అది సైతాను. నువ్వు అక్కడ సైతాన్ ఉందని నీకు కనపడదు. ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది ముంగట. నువ్వు ఫ్రెండే అనుకుంటావు, చెట్టే అనుకుంటావు. చెయ్యి పెడితే అది బల్లి బుర్రు మరి ఏం కనిపెళ్ళే, తొండ ఉండే, ఉసురు వెళ్ళి ఉండే, బ్రౌన్ కలర్ ఉండే ఏంద్రా అనుకుంటావు నువ్వు. అమ్మా ఇదేం కలర్ మారింది అని కనపడదు అనమాట. క్యామోఫ్లాజ్ అంటే కనపడదు. ఇప్పుడు జంగల్లో ఏం చేస్తారు? ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు? కింద పడుకుంటారా? వాళ్ళ డ్రెస్ ఎట్లుంటుంది? ప్యాచులు ఉంటుంది. ఆకులు లెక్క ఉంటుంది డ్రెస్సులు. గుర్తుందా? మిలిటరీ డ్రెస్ అంతా ఆకులు ఉంటాయి. ఇక్కడ ఒక ఆకు, ఇక్కడ ఒక ఆకు, ఇక్కడ ఒక ఆకు, ఇక్కడ ఒక ఉంటుంది. టోపీల మీద అన్ని ఆకులు ఉంటాయి. వాళ్ళు కింద కూర్చుంటారు. జంగల్లో ఇంత పెద్ద పెద్ద గడ్డి ఉంటుంది. ఇలా కూర్చుంటారు. ఆకులు ఉన్నాయి అనుకుంటాడు శత్రువు. ఏం చేస్తారు వాళ్ళు? క్యామోఫ్లాజ్ చేస్తారు. కనపడకుండా నేను కూడా గడ్డే అని వాళ్ళు కూర్చుంటున్నారు. హంటింగ్కి పోతారు అమెరికాలో. హంటింగ్కి పోతే అట్లాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు. ఆ జంతువులకు అది గడ్డ చెట్ట కనపడదు అనమాట. జంతువులు ముంగటికి వచ్చేస్తాయి. షూట్ చేస్తారు అమెరికాలో. ఈ పైతాను చల్లగా అయిపోతావు. నువ్వు ఏమవుతావు? చల్లగా కాగానే డీల్ అయిపోతాడు. ఇక అంతవరకు స్ట్రాంగ్ ఫైటింగ్ చేస్తూ ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు. ఆ హార్ట్ అరెస్ట్ అయిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి ఆగంగానే బాడీ అంతా ఇట్లా చచ్చిపోయిన ఇట్లా అయిపోతారు. ఇక అది మెల్లమెల్లగా చల్లగా అయిన తర్వాత వదిలేస్తుంది. వదిలేసి దాని నోరు అన్ని జంతువుల లెక్క బొక్కలు లాగా ఉండదు. దాని నోరులో నరాలు ఎట్లుంటాయి తెలుసా? రబ్బర్ బ్యాండ్ లెక్క ఉంటాయి. ఎట్లుంటాయి? రబ్బర్ బ్యాండ్ తెలుసా మీకు బాయ్స్? రబ్బర్ బ్యాండ్ ఇట్లా సాగుతుందా? సాగదా? దీనికి ఈ రబ్బర్ బ్యాండ్ మీరు సాగితే కొంచెం పైన గిరిగిపోద్దా లేదా? ఎక్కువ సాగితే. ఈ పైతాన్కి రబ్బర్ బ్యాండ్ నోట్ల రబ్బర్ బ్యాండ్ లెక్క నరం ఉంటుంది. అది ఎంత గుంజితే ఇరగదు. అది ఓపెన్ అవుతూ ఉంటుంది. అది అందుకే మీరు పైతాన్ని చూడండి, దాని ముఖం గింతే ఉంటుంది. ఇగో నా చెయ్యి ఎంత ఉంది? గింత ఉంటుంది దాని ముఖం. ఇట్లుంటుంది, ఇంతే ఉంటుంది దాని ముఖం. పైతాన్ ఇట్లా వస్తుంది, వచ్చి చుట్టుకుంటుంది మొత్తం. ఇంతే ఉంటుంది. చూసారు ఎంత పెద్ద పైతాన్ అన్నా కానీ దాని ముఖం గింతే ఉంటుంది. దాని తర్వాత అది చచ్చిపోయిన తర్వాత పట్టుకున్న జంతువును దేని చచ్చిపోతే అది మెల్లగా ముఖం నోరు గింత తెరుస్తుంది. అది నోరు తెరిచి ఆ నోటిలో ఉన్న ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ టైపు లాంటి నరాలు ఉంటాయి. అది మెల్లమెల్లగా నీ తల ఇంత లాగా ఉంటుంది కదా, మేక తల ఎంత పెద్దగా ఉంటుంది, దానికి బొక్కలు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి. ఎట్లా తింటుంది అది? దేవుడు దాన్ని డిఫరెంట్గా చేసిండు. సో అది మెల్లమెల్లగా తెరుస్తూ ఉంటే దాని నోరు గింత ఉండేది ఇంతలా అయిపోతుంది. ఇంత పెద్ద అయిపోతుంది నోరు. మనిషి కానీ ఒక మేక కానీ ఒక చిన్న దూడ దాని తలకాయ ఎంత ఉంటుందో అంత పెద్దగా అయిపోతుంది. దాని గుంజు ఇరిగిపోతుంది. అది ఇంతలా అయిపోతుంది. అయిపోయి అది మెల్లమెల్లగా ఒక ఇంచ్ బై ఇంచ్ గుంజుతూ ఉంటుంది లోపలికి. గుంజుతూ ఉంటుంది. చెరుకు పని ఉంటుంది. చెరుకేస్తే ఎట్లా పోతుంది? అది రిటర్న్ తీసుకుంటే పోతుంది. అది పోదు. ఒక్కసారి పోగానే పోతూనే ఉంటుంది. అట్లా ఈ నోరు ఇంత పెద్దగా తెరిచి అది గుంజుతూ ఉంటుంది. గుంజి ఒక 1 hour 1.5 hour తర్వాత మొత్తం బాడీ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా ఈ పైతాను ఒక జంతువుని కానీ మనిషిని కానీ చాలా మనుషులను మింగింది. తాగుబోతులను తాగి వండుకుంటారు కదా, వాళ్ళకి తెలియదు ఏమవుతుంది అని. మింగేసినాయి. కొన్ని ఉన్నాయి చూసినాయి. అవి మింగేసి దానికి ఒక 15-20 రోజులు మళ్ళీ అది ఎవ్వరు జోలికి పోదు. మింగి పండుకుంటుంది. దానిలో ఉన్న కెమికల్స్, ఆ బైల్ జ్యూస్ అంటారు కదా మన బాడీలో, ఆ
ఆ దాంట్లో ఉన్న కడుపులో ఎంజైమ్స్, కెమికల్స్ అవన్నీ మన నోట్లో మనకు కూడా ఉంటాయి, మనం తింటా ఉంటాయి, అవన్నీ డైజెషన్ అట్లనే చేస్తాయి. అవి ఆ ఎంజైమ్స్ అవన్నీ ఏం చేస్తాయంటే ఆ లోపల ఉన్న జంతువును, బొక్కలను సహా పౌడర్ అయిపోయే అంత రసాయనాలతో పాటు అది డిస్ట్రాయ్ చేసేస్తుంది బాడీని. ఒక 15-20 డేస్ ఇక హంటింగ్ పోయే అవసరమే లేదు ఆ పైథాన్. అది అంత డేంజరస్ స్పిరిట్ అది పైథాన్. ఇప్పుడు ఈ బైబిల్లో రాసిన పైథాన్ స్పిరిట్ గురించి మనము కొన్ని విషయాలు, ఈ స్టోరీ చెప్పినా కదా, ఈ స్టోరీలో ఈ పైథాన్ స్పిరిట్ మనల్ని ఎలా అటాక్ చేస్తుంది చూడండి. నంబర్ 1, నీ ఊపిరిని ఆడకుండా చేస్తుంది. నీ ఊపిరి ఏంటి? స్తుతి. నువ్వు జీవించాలంటే ఎట్లా? పిజ్జానా? పిజ్జా తింటావా? బ్రీదింగ్ ఓకే. ఆత్మలో జీవించాలంటే ఎట్లా? ఆత్మలో జీవించాలంటే ఎట్లా? ఫస్ట్ నీ వాక్యంని అటాక్ చేస్తుంది. అది ఏం చేస్తుంది? ఎంతమంది వాళ్ళ బైబిల్ చదివి చేతులు దేవుడు చూస్తున్నాడు చేతులు లేపండి. దేవుడు చూస్తున్నాడు చేతులు లేపండి. బైబిల్ చదివిన వాళ్ళు ఇవాళ చూసుకోండి, చాలా జాగ్రత్త. చేతులు కింద పెట్టండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీ ఆత్మలో నువ్వు ఊపిరి పీల్చుకోవాలనంటే, నీకు ఊపిరి పీల్చాలంటే నువ్వు ఆత్మలో ఏం చేయాలా? ఊపిరి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నువ్వు ఆత్మలో ఆత్మీయంగా బతకాలి అని అంటే వాక్యం ఉండాలా. ఫస్ట్ నేను ఎక్కడ అటాక్ చేస్తుంది అని అంటే, ఏం చెప్పినా నేను? ఏమవుతుంది? నేను పట్టుకొని, అది నిజంగా పట్టుకుందంటే, పాము పట్టుకుంటే ఏం చేస్తుంది? అది నీ బ్రీదింగ్ని అటాక్ చేస్తుంది. ఆత్మలో నువ్వు బ్రీత్ చేయాలంటే ఎట్లా బ్రీదింగ్ చేస్తావు? ఆత్మలో వాక్యం. నువ్వు వాక్యం చదువుతలేవనంటే ఊపిరి లేదు. వాక్యము చదివే కోరికను డిస్ట్రాయ్ చేస్తుంది ఈ పైథాన్ స్పిరిట్. వాక్యము చదివే కోరికను, ఊపిరిని ఒత్తేస్తుంది. ఆత్మలో నువ్వు జీవించాలి అని అంటే, ఊపిరి పీల్చుకోవాలి అని అంటే వాక్యం చదవాలా. వాక్యమే నీకు ఊపిరి, వాక్యమే నీకు ఆధారము, వాక్యమే నీకు అన్ని విషయాల్లో సాయం చేస్తుంది. లాస్ ఆఫ్ హంగర్ రాసుకోండి. లాస్ ఆఫ్ హంగర్ అంటే వాక్యం చదవబుద్ధి కాదు. వాక్యముకు ఆకలి చచ్చిపోతుంది. దాని గుర్తు ఏంటంటే పైథాన్ స్పిరిట్ నిన్ను చుట్టి నీ ఊపిరిని పీల్చేస్తూ ఉంది ఆత్మలో. రాసుకుంటున్నా? ఈ పైథాన్ స్పిరిట్ నిన్నేం చేస్తుంది? చుట్టుకొని టైర్డ్ చేసేస్తుంది. నువ్వు ఎంత అలసిపోతావు అని అంటే, పొద్దుగల లేవగానే అబ్బా ఎంత అలసిపోయినట్టు 10 గంటలు వండుకుంటావు కానీ ఇంకా అలసిపోయి ఉంటావు. ఆ పైథాన్ స్పిరిట్ నేను అలసిపోయేలాగా చేస్తుంది. మళ్ళీ పొద్దుగల పోయి స్నానం గీనం చేసుకుంటే టైం ఉండదు. రాత్రి మళ్ళీ అలసిపోతావు. దినమంతా అలసిపోయినట్టు ఉంటావు. ఆ బాడీ అంతా అలసిపోయినట్టుంది, నాకు ఎట్లనో సుస్తుగున్నది, నాకు ముద్దుగున్నది, నాకు ఎట్లనో ఉన్నది. దినమంతా టైర్డ్ చేస్తుంది నిన్ను. ఎందుకు? నీ ఊపిరి పీల్చేస్తున్నది. ఇప్పుడు నీ గొంతు పిసుకుతే ఎట్లుంటుంది? నీకు బలం ఉంటుందా? నీకు ఆత్మలో నీకు బైబిల్ కావాలా. ఆత్మలో నువ్వు బైబిల్ చదవాలా. నువ్వు ఆత్మలో బైబిల్ చదవకపోతే టైర్డ్ అయిపోతావు. ఆత్మలో బైబిల్ చదవకపోతే నీకు బలం ఉండదు, ఎప్పుడు టైర్డ్ అయి ఉంటావు. నీ బాడీ అంతా అటాక్ అయి ఉంటుంది. ఈ పైథాన్ స్పిరిట్ చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా నేను ఫస్ట్ ఇదంతా చెప్పకముందు, ఆ పైథాన్ స్పిరిట్ కోసము ఇది మీరు కంపారిజన్. అది ఫిజికల్గా ఎట్లా అటాక్ చేస్తుంది, ఈ స్పిరిట్ కనపడకుండా స్పిరిట్ ఎట్లా అటాక్ చేస్తుంది అని చూపించిన మీకు. ఓకేనా? నెక్స్ట్, నీ ప్రార్థన జీవితాన్ని మాటలు రాకుండా చుట్టేస్తుంది. నీకు పైథాన్ చుట్టింది అనుకో, మాటలు వస్తుందా? ఊపిరే రాదు, మాటలు ఎక్కడికి వస్తుంది? యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ స్ట్రాంగిల్డ్. నీ ప్రార్థన జీవితాన్ని పిసికేస్తుంది. పిసకడం అంటారు కదా, గొంతు పిసకడం. నీ ప్రార్థన జీవితం ఫినిష్. ఈ పైథాన్ స్పిరిట్ నీకు ప్రార్థన చేయడానికి ఇష్టం లేదు అనంటే ఈ స్పిరిట్ పనిచేస్తుంది. నీకు వాక్యం చదువుతలేవు నువ్వు అనంటే ఈ స్పిరిట్ పనిచేస్తుంది. వాక్యం ఎందుకు నాకు వద్దు నాకు అనంటే ఈ స్పిరిట్ పనిచేస్తుంది. చెప్పాలా? కంటిన్యూ కావాలా వద్దా? అంతా మొత్తం తీస్తున్నా బయటికి అంతా వస్తుంది. మరి చూసుకోండి, మరి ఇది వస్తుంది, మళ్ళీ మీకు టెస్టింగ్ వస్తుంది. మరి వాక్యం చదవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, వాక్యాన్ని తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. నేను వాక్యం చెప్తుంటే ఎవరు వినరు. ఏం పని చేస్తుంది? పైథాన్ స్పిరిట్. ప్రార్థన చేయండి అని అంటే చేయరు, ప్రార్థనలో చేతులు లేపండి అంటే లేపరు, వర్షిప్ చేయండి అంటే చేయరు, టంగ్స్ ప్రే చేయండి అంటే చేయరు. ఏం పని చేస్తుంది ఏ స్పిరిట్?
నిన్ను ప్రార్థన చేయకుండా చేసే స్పిరిట్ పైథాన్ స్పిరిట్. అందుకే చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు వాక్యం చదివేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా, ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. మీకు అదే చెప్పేస్తున్నా, మీ ఇష్టం. నీ ఇంట్లో అస్సలు ఫైనాన్స్ ఉండదు. ఫాస్ట్గా చెప్పేస్తున్నా, టైం లేదు, ఇది ఫినిష్ చేద్దాం. మీ ఇంట్లో ఫైనాన్స్ ఉండదు అసలే. డబ్బులు ఎప్పుడు ఉండవు, ఎప్పుడు అప్పులు అప్పులు అప్పులు. మొన్ననే 10,000 అప్పులు తీసుకున్నాం, 9,000 కట్టినా, ఇంకొక 10,000 అప్పులు నెక్స్ట్ మంత్ కడతా, మళ్ళీ 10,000 అప్పులు తీసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ అసలు డబ్బులే ఉండవు. ఈ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే నీ ఫైనాన్స్ని అటాక్ చేస్తుంది, ఆర్థికంగా ఫైనాన్సెస్ని అటాక్ చేస్తుంది. మెంటల్గా నీకు పీస్ ఉండదు, నీ మెంటల్ పీస్ని తీసేస్తుంది. మెంటలీ ఎంత డిస్టర్బ్ అయిపోతానంటే అసలు పీసే ఉండదు. ఇంట్లో పీస్ ఉండదు, ఆఫీస్లో పీస్ ఉండదు, బయట పోతే పీస్ ఉండదు, పార్క్లో పోతే పీస్ ఉండదు, సినిమా థియేటర్లో పోయి కొంచెం శాంతి ఉండాలంటే అక్కడ పీస్ ఉండదు, చుట్టాల ఇంట్లో పోతే పీస్ ఉండదు. కారు కొనుక్కుంటే ఫస్ట్ డేనే టైర్ బస్ట్ అని పట్టడం బస్ట్ అయిపోతుంది. అయ్యా టైర్ బస్ట్ అయిపోయిందని చెప్పేసి టైర్ ఫిక్సింగ్ చేస్తే ఇంకొకళ్ళు కూడా వచ్చి గప్పమని గుద్దేస్తాడు. మెంటల్ టార్చర్ అయిపోతుంది, మెంటల్ పీస్ ఉండదు అసలు. అర్థమవుతుందా? ఈ పైథాన్ స్పిరిట్ ఇట్లా చేస్తుంది అంతా. ఓకేనా? నెక్స్ట్, ఈ పైథాన్ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే నీ ఓల్డ్ హ్యాబిట్స్ని నీ ముందు తీసుకొస్తుంది. ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, చెడ్డ హ్యాబిట్స్ నువ్వు వదిలేస్తావు కదా దేవుని కోసం. ఈ పైథాన్ స్పిరిట్ ఏం చేస్తుంది, మళ్ళీ తీసుకొని వస్తుంది నీ ముంగటికి. మీ ఫ్రెండ్స్ ద్వారానే తీసుకొస్తుంది, మీ ఆంటీ ద్వారా తీసుకొస్తుంది, మీ మమ్మీ ద్వారా తీసుకొస్తుంది. పైథాన్ స్పిరిట్ మీ మమ్మీ చూపిస్తుంది యూట్యూబ్, మీ బ్రదరే చూపిస్తాడు ఫేస్బుక్. నువ్వు వదిలేసినవి ఈ హ్యాబిట్స్ అన్నీ, డర్టీ హ్యాబిట్స్. మీ స్నేహితుల ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ పేరెంట్స్ ద్వారా బ్యాడ్ ఓల్డ్ హ్యాబిట్స్ మళ్ళీ నీకు వచ్చి అంట పెడదామని చూస్తూ ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. లథార్జిక్ స్పిరిట్. లథార్జిక్ అంటే మొద్దుబారి ఉంటారు చూడు. లథార్జిక్ అంటే మొద్దు అంటే ఆ పైథాన్ ఎట్లుంటుంది, ఒక మూలకి ఇట్లా కూర్చున్నట్టు ఉంటుంది. అది పప్పు ముద్ద లెక్క. నాకు ఇంట్రెస్ట్ లేదు, వదిలేసేయండి నన్ను, నాకు చాద అయితే లేదు, వదిలేసేయి నాకు. మొద్దు, లేజినెస్. ఆ పాము ఏముంటుంది, పడుంటుంది, ఒక మూల పడుంటుంది. అట్లనే పాము తిరుగుతూ ఉంటుంది, వాకింగ్కి వస్తుంది, పొద్దుగాల పూట రన్నింగ్ జాగింగ్కి వస్తుంది. అది రాదు, ఒక మూలకి పడి ఉంటుంది అది పాము. ఈ పాము ఏం చేస్తుంది, నిన్ను చుట్టుకొని నీ జాయ్ని తీసేస్తుంది. నేను ఎప్పుడు జాయ్ చెప్తా ఉంటా, జాయ్ 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 జాయ్. జాయ్ని చంపేస్తుంది అది. నిన్ను చుట్టుకుంటే నీకు ఎంత మంచిగా చుట్టుకున్నావా, నాకు ఊపిరేస్తలేదు, ఇంకా వద్దు అంటదా. జాయ్ తీసి సారో వేస్తుంది నీలో, జాయ్ తీసి సారో వేసి డెత్ పెడుతుంది నీలో. చాలా డేంజరస్ స్పిరిట్ ఇది. నీ ముఖంలో నువ్వు ఆడుకుంటా ఉంటావు, మంచిగా గ్రౌండ్లో ఆడుకుంటా ఉంటావు, వచ్చి సుట్టేస్తుంది. అది నవ్వుకుంటా ఆడుకుంటా ఉంటావు, సుట్టేస్తుంది. మెల్లమెల్లగా జాయ్ ఏడుపు వస్తుంది, ఏడుపు వచ్చి సారో వస్తుంది, సారో వచ్చి చచ్చిపోతావు, చంపేస్తుంది అది నేను. లథార్జిక్ అండ్ లోన్లీ ఒకటే ప్లేస్లో ఉంటుంది అది. లేజీ లంప్ అంటారు చూడు. ఒకటే ప్లేస్లో ఉంటారు, జరగరు, లేవ్వరు. ఏమైంది 11 అవుతుంది లేవే అంటే ఉండేది ఏం చేయాలా మమ్మీ, లేచి స్కూల్ లేదు కదా. లేజీ లంప్. స్కూల్ లేకపోతే వేరే లేవా? లేజీ 12 1 గంట వరకు లేవు. మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ, రావే నువ్వు తీసుకురా బెడ్ కాడికి. లేజీ లంప్. ఆ పైథాన్ స్పిరిట్ అది. లేవది పైథాన్ స్పిరిట్. లేజీ లంప్. ఆంటీ వాళ్ళు వస్తారు, మమ్మీ నా డోర్ బంద్ చేసేసాయి. ఎందుకు? అదొక మూల కూర్చొని ఉంటుంది పైథాన్ స్పిరిట్. లోన్లీ చేస్తుంది నిన్న. అది పైథాన్ స్పిరిట్ లోన్లీ ఉంటుంది, ఏనో దాచుకొని ఉంటుంది. అది పాములు కనిపిస్తూ ఉంటాయి, పాములు దాచుకొని ఉంటాయి. అవి లేజీగా ఉంటాయి, ఒక మూలకు దాచుకొని రావు. అవి జాయ్ఫుల్గా ఉండవు. అవి మీలో జాయ్ లేదంటే అది జనరేషనల్ కర్స్. అది జనరేషనల్ పైథాన్ స్పిరిట్ ఒత్తేస్తూ ఉంటుంది. జాయ్, సారో ఉండొద్దు, జాయ్ ఉండాలా, సారో ఉండొద్దు. అది నీ జాయ్ని తీసేసి సారో పెట్టి చంపేస్తుంది నేను. అదే ఎండ్ గోల్, అంతే. మీ ఫ్రెండ్స్ని అది రాబ్ చేస్తుంది. ఎవరితో ఉండకుండా లోన్లీ, చెప్పినా కదా ఇప్పుడు, లోన్లీ. ఎవరు ఉండొద్దు నీతో, నిన్ను స్లోలీ అందరితో దూరం చేసేస్తుంది. ఈ పైథాన్ స్పిరిట్ అందరితోని దూరం చేసేస్తుంది. చర్చ్ వద్దు, ప్రేయర్ మీటింగ్ వద్దు, చుట్టాలు వద్దు, ఎవరొద్దు, అందరినీ దూరం చేసేస్తుంది ఈ పైథాన్ స్పిరిట్.